ప్రస్తుత దేశ రాజకీయాలన్నీ అభివృద్ధి కంటే ఎక్కువగా మనోభావాలు, ఆత్మ గౌరవాలతోనే ముడిపడి ఉన్నాయి. ఇలాంటి మనోభావాలను రెచ్చగొడుతూనే నేతలు రాజకీయాలు చేస్తున్నారనే విమర్శ ఉంది. మతం, కులం, ప్రాంతాల వారీగా ప్రజలను విభజిస్తూ రాజకీయ లబ్ధి పొందే వ్యాఖ్యలే నేతల ప్రసంగాల్లో కనిపిస్తున్నాయి. దీనికి తోడు ప్రజా సమస్యల పరిష్కారం దిశగా కాకుండా సంక్షేమ పథకాలతో గాలం వేస్తున్నారు నాయకులు. ఇదే ఇప్పుడు ఓటింగ్ శాతంపై ప్రభావం చూపుతోంది. ఎన్నికల రాజకీయాల్లో నాయకులు ఏదో ఒక విధంగా ప్రత్యర్థిని ఓడించే ప్రయత్నాలు చేయటంలో తప్పులేదు. కానీ ఇప్పటి రాజకీయాల్లో ప్రజల్ని విడదీసి రాజకీయ లబ్ధి పొందే మార్గాలకే పెద్దపీట వేస్తున్నారు. దానికి వివిధ మార్గాలను వెతుకుతున్నారు. ఒక ఎన్నికలు ముగిసిన దగ్గర నుండి తరువాత ఎన్నికలొచ్చే వరకు ప్రజలకు ఏం చేస్తున్నామన్నది పక్కన పెట్టి ప్రత్యర్థి పార్టీలకు ప్రజల మద్దతు పెరగకుండా ప్రజల్ని విడదీసే ప్లాన్లు వేస్తున్నారు. ప్రజల్లో ఎవరు పాపులర్ అవుతారో వారిదే పైచేయి గనుక 5 ఏళ్ల పాలన పర్ఫార్మెన్స్ కంటే పాపులారిటీకే నేటి రాజకీయాల్లో ప్రాధాన్యత పెరిగింది. పొలిటికల్ స్ట్రాటజిస్టులు కూడా ఈ అంశంలోనే కాన్సంట్రేట్ చేస్తున్నారు. అందుకే ఎన్నికల్లో నేతల మాటలు ఎంత పాపులర్ అయితే అంతగా ప్రజల్లోకి వెళ్లొచ్చనే ధోరణి పెరిగింది. సరిగ్గా ఈ స్ట్రాటజీతో ఎన్ని వివాదాలను సృష్టిస్తే అంత ఫ్రీ పబ్లిసిటీ పక్కాగా వస్తుందని నేతలు భావిస్తున్నారు. అందులోనూ భారతదేశంలో మనోభావాల ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే ప్రజల మనోభావాలను తాకే ఏ అంశమైనా పొలిటికల్ గేమ్లో పవర్ఫుల్ గా పనిచేస్తుందనే ధోరణిలో రాజకీయాలు సాగుతున్నాయి. ఇటీవల ప్రధాని మోదీ చేసిన ఓ ప్రసంగం రాజకీయ దుమారం లేపింది. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ఓ ప్రసంగాన్ని ఆధారంగా చేసుకుని ప్రధాని మోదీ ముస్లింలపై వివాదాస్పద కామెంట్స్ చేశారు. ముస్లింలను చొరబాటుదారులని, ఎక్కువ మంది పిల్లలను కనేవారని పేర్కొన్నారు. 18 సంవత్సరాల కిందట మన్మోహన్ సింగ్ చేసిన ప్రసంగాన్ని ఇక్కడ మోదీ ప్రస్తావించారు. అయితే ముస్లింలకే మొదటి హక్కు అనే మాట అప్పట్లో మన్మోహన్ సింగ్ అనలేదు. 2006లో మన్మోహన్ సింగ్ చేసిన ప్రసంగంలో షెడ్యూల్డ్ కులాలు, తెగల అభివృద్ధి కోసం కృషి చేయాల్సిన అవసరముందని, కొత్త పథకాలను తీసుకురావటం ద్వారా మైనార్టీలకు, ప్రత్యేకించి ముస్లింలు స్వశక్తితో ఎదిగి అభివృద్ధి ఫలాలు పొందేలా చూడాలని అన్నారు. అలాగే వారందరికీ వనరులపై మొదటి హక్కు ఉండాలి అని మన్మోహన్ సింగ్ ప్రసంగించారు. అయితే ప్రధాని మోదీ వ్యాఖ్యలపై విమర్శలు రేగాయి. దేశంలో 20 కోట్ల మంది ముస్లింలు ఉన్నప్పుడు చొరబాటుదారులు అనే పదం ఎలా వాడతారని ప్రశ్నిస్తున్నారు. రాహుల్ గాంధీ సహా పలు రాజకీయ పక్షాల నేతలు మోదీ మాటలను తీవ్రంగా ఖండించారు. ఈ విషయంపై కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. ఎన్నికల నియమావళిని బీజేపీ ఉల్లంఘించిందని ఈసీకి ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 21న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఈ ప్రసంగంపై ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. లోక్సభ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం అమల్లోకి తెచ్చిన ఎన్నికల నియమావళి ప్రకారం ఎన్నికల ప్రచారంలో మతాలకు సంబంధించిన గుర్తులను ఉపయోగించటం, మతం, కులం, తెగల ఆధారంగా ఓట్లు అడగటం నిషిద్ధం. ఏదైనా మతానికి వ్యతిరేకంగా నినాదాలు చేయటం, విద్వేష ప్రసంగాలు చేయటాన్ని ఎన్నికల నియమావళి నిషేధిస్తోంది. ఈ నిబంధనలను ఉదహరిస్తూ ప్రతిపక్షాలు, కొంతమంది పౌరులు సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ మధ్య డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్ చేసిన గోమూత్ర రాష్ట్రాలు అనే వ్యాఖ్య కూడా వివాదం రేపింది. ఎంపీ సెంథిల్ కుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్లమెంటు రికార్డుల నుండి తొలగించబడిన దేశవ్యాప్తంగా చర్చ చెలరేగింది. పలువురు ప్రముఖ విమర్శకులు దక్షిణాదిలో అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉందని, బీజేపీ విధానాలు, సిద్ధాంతాలు దేశంలోని ఉత్తర ప్రాంతంలోని ఓటర్లను మాత్రమే ప్రభావితం చేస్తాయని అన్నారు. మరికొందరు 2024 ఎన్నికల పోరు నార్త్ వర్సెస్ సౌత్ మధ్య పోరు అని కామెంట్ చేశారు. అయితే ఈ పోస్టులకు ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించడమే ఇక్కడ అసలు విషయం. ప్రధాని నరేంద్ర మోదీ ఈమోజీలతో నిండిపోయిన ఓ పోస్టర్లో ప్రతిపక్ష పార్టీలను, వారి మద్దతుదారులను తీవ్రంగా విమర్శించారు. ఈ విభజన ఎజెండా పట్ల జాగ్రత్తగా ఉండాలి, 70 ఏళ్ల ఈ అలవాటు అంత తొందరగా పోదు అని నర్మగర్భంగా కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ ప్రధాని మోదీ పోస్టులో రాశారు. నిజానికి జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ చట్టం, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టంపై జరిగిన చర్చ సందర్భంగా సెంథిల్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే అధికార బీజేపీ వాటిని పూర్తి భారతదేశానికి ఆపాదించి అల్లరి చేశాయి. అయినప్పటికీ బీజేపీతో పాటు జాతీయ కాంగ్రెస్ పార్టీ కూడా సెంథిల్ వ్యాఖ్యలను ఖండించాయి. సెంథిల్ సొంత పార్టీ డీఎంకే కూడా సెంథిల్ వ్యాఖ్యల వ్యవహారంలో దూరంగా ఉంది. అయితే సెంథిల్ కుమార్ పార్లమెంటులో తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు.
అయినా దొరికిన అవకాశం. అందులోనూ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఈ వ్యాఖ్యలపై మరింత కోపం ప్రదర్శించింది. కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఇవి సనాతన సంప్రదాయాన్ని, సనాతనవాదులను అవమానించడమే అంటూ మరో విభజన రేఖ గీశారు. ఇక ఈ ఎన్నికల్లో అయోధ్య రామ మందిరం ఎంత ప్రభావం చూపిందో సర్వేల్లో స్పష్టంగా తెలిసింది. మోదీకి 3సారి అవకాశం ఇస్తే అది రామ మందిరం కట్టినందుకే అంటూ ఎక్కువ శాతం మంది మోదీకి మద్దతు పలికారు. అయితే కాంగ్రెస్ కూడా అంతే బలంగా బీజేపీపై విమర్శలు కురిపించింది. ప్రధానిగా మోదీ ప్రజా సమస్యల పరిష్కారంపై పనిచేయకుండా మతం పేరుతో ఓట్లు దండుకోవటంపై దృష్టి పెడుతున్నాడని ఆరోపించింది. ఇదే అంశాన్ని ప్రజల్లో చర్చకు పెడదామని కూడా ఆ పార్టీ సీనియర్ నేతలన్నారు. అయితే మత ప్రాతిపదికన ఓటు వేసే పరిస్థితులు దేశంలో లేవని బీజేపీ వర్గాలు వాదించాయి. మరోవైపు నిపుణులు మరో కోణాన్ని తీసుకొచ్చారు. ఉత్తరాదిలోని కొన్ని ప్రాంతాల్లో తప్ప మిగతా చోట్ల హిందుత్వం పేరుతో బీజేపీకి ప్రయోజనం లభించే అవకాశాలు తక్కువేనని అన్నారు. హిందుత్వం బీజేపీ సొత్తు కాదని కూడా ప్రచారం చేస్తామన్నారు కొందరు కార్యకర్తలు. ఇదిలా ఉండగా రాముడి గుడికి రాజీవ్ హయాంలోనే ఫౌండేషన్ వేశామని, కోర్టు కేసుల కారణంగా నిర్మాణం ఆగిపోయిందంటూ కాంగ్రెస్ మరో వాదన తీసుకొచ్చింది. ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్నికల్లో రాముడు ఓటింగ్ పై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తెలిసింది. అలాగే విభజన రాజకీయం విచ్చలవిడిగా విస్తరించిందని స్పష్టమైంది. గతంలో ప్రధాని మోదీ హిందుత్వ, ముస్లిం అనే పదాలు వాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారని, తన 10 ఏళ్ల కాలంలో ఆయన హిందుత్వ లేదా ముస్లిం అనే పదాలు మహా అయితే ఓ 4-5 సార్లు ఉపయోగించి ఉంటారని, దీనివల్ల మోదీ మనోగతం ఏమిటనేది ఓటర్లకు అర్థమయ్యేది కాదని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే ఈ మధ్య మోదీ హిందూ మంత్రం మరింత ఎక్కువైందనే విమర్శలున్నాయి. సిఏఏ చట్టం, కాశ్మీర్లో 370 రద్దు, జ్ఞాన్వాసి మసీదు అంశం, యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రయత్నాలు, ఇలా చాలా విషయాల్లో మోదీ పక్షపాతం ప్రత్యక్షంగా బయటపడిందని కొందరు వాదిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులున్నాయి. అందులో హిందుత్వం గురించి పెద్దగా ప్రస్తావించలేదు. కానీ ప్రధాని ప్రసంగంలో ముస్లింలపై చేసిన వ్యాఖ్యలు మిగిలిన 6 ఎన్నికల దశల్లో పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తుందని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గటానికి ఇలాంటి వేర్పాటువాద రాజకీయాలే ప్రధాన కారణమనే విమర్శ ఈ మధ్య మరింత పెరిగింది. నిజానికి ఓటింగ్ శాతం తగ్గటానికి అనేక ఇతర అంశాలు కూడా కారణం కావచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఎండవేడి నుండి వలసలు, రవాణా సమస్యల వరకు పలు ప్రాక్టికల్ అంశాలు ఇందులో ఉన్నాయి. అయితే బీజేపీ మిషన్ 400 సీట్ల చుట్టూ పెరుగుతున్న వాక్చాతుర్యం, ఆయేగాతో మోదీ హాయ్ వంటి నినాదాలు బీజేపీ మద్దతుదారుల్లో కొంత ఆత్మసంతృప్తిని కలిగించినా, దీనికి విరుద్ధంగా ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం కూడా ప్రభావం చూపిస్తోంది. కాగా ఈ పోలరైజ్డ్ పాలిటిక్స్ మధ్య ప్రజలు పోలింగ్ బూతులకు కూడా వచ్చే ఆసక్తి చూపట్లేదని, వచ్చినా నోటాకే ఓటు వేసే ధోరణి పెరిగినట్లు తెలుస్తోంది. ఎందుకంటే నోటా వచ్చినప్పటి నుండి ఆయా ఎన్నికల్లో నోటా ఓటు పెరుగుతుండటమే దీనికి నిదర్శనంగా ఉంది.